హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. క్యాలీఫ్లవర్ 65ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఈ వాటర్ని అయితే బాయిల్ చేసుకుందాము. ఇలా ఈ బాయిల్ అయిన ఈ వాటర్లోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఉప్పు పసుపుని వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి కార్న్ఫ్లోర్ని వేసుకొని ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు బియ్యం పిండిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వేసుకుందాము. ఇలా క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఇది మొత్తం ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతని పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని అన్నిటినీ వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయితే సరిపోతాయి. వీటినైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మిగతా క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఎర్రగా ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని మిరపకాయల్ని కరివేపాకుని అయితే కొంచెం దూరగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. క్యాలీఫ్లవర్ 65 అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఈ క్యాలీఫ్లవర్ 65ని వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలను కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని నిమ్మకాయని ఇలా పైనుండి ఇలా పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతే అండి, క్యాలీఫ్లవర్ 65 అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.